జల దిగ్బంధం నుంచి గ్రేటర్ వరంగల్ నగరం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కాలనీల్లో వరద నీరు తగ్గడంతో ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోంది. ఇక ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు జనం. సుమారు 7,000 ఇళ్లు నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. ఇళ్లలో ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫర్నిచర్ పూర్తిగా తడిచి పనికి రాకుండా పోయాయి. మొన్న భారీ వర్షాలకు సుమారు 100కు పైగా కాలనీల్లో ఎఫెక్ట్ పడింది. కాలనీ రోడ్లపైనున్న చెత్త చెదారాన్ని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు జీడబ్ల్యూఎంసీ సిబ్బంది. వరదతో దెబ్బతిన్న రోడ్లను తాత్కాలిక మరమ్మతులు చేసే పనిలో పడింది అధికార యంత్రాంగం. వరంగల్లో నీట మునిగిన కాలనీలో సహాయక చర్యలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతం మొత్తం ఎన్ని ఇళ్లు మునిగిపోయాయి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరదకి భారీ వర్షాలకు నిన్న వరంగల్ నగరం అంతా కూడా మునిగింది. అయితే ఇప్పుడు వరద తగ్గింది, కానీ బురద మిగిల్చింది. చాలా ప్రాంతాలలో కూడా నష్టాన్ని చవిచూసింది. ఒక ప్రళయంగానే భావించవచ్చు. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు వరంగల్తో పాటు వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. దీంతో ఆ వరద మొత్తం కూడా వరంగల్ని ముంచెత్తింది. చాలా కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయి. దాదాపు గ్రేటర్ వరంగల్ పరిధిలో 100 కాలనీలు పూర్తిగా ముంపుకు గురైతే అందులో 40 కాలనీలు అయితే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగేంత వరద వచ్చింది. ప్రధానంగా చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మత్తడి పడడం, కొన్ని చోట్ల చెరువులకు సంబంధించినటువంటి కట్టలు డ్యామేజ్ కావడం, ఒక్కసారిగా వరద ఉధృతి మొత్తం కూడా వరంగల్ నగరాన్ని ముంచెత్తిందని చెప్పచ్చు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి గోపాల్పూర్ సమీపంలో ఉన్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి సమీపంలో ఉన్నాం. ఇదంతా కూడా అమరావతి నగర్, అదేవిధంగా అటుపక్కకు చూస్తే గోపాల్పూర్, అదేవిధంగా వివేక్ నగర్, తర్వాత అనేక నగర కాలనీస్ అన్నీ కూడా ఉన్నాయి. అటు సమ్మాయి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురయ్యాయి. ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గడంతో సహాయ చర్యల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లు నిమగ్నమయ్యాయి. నిన్నటి నుంచి కూడా చూస్తే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించడం, తర్వాత సహాయ కార్యక్రమాలలో ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ వరద మిగిల్చినటువంటి ప్రళయాన్ని. మొత్తం విద్యుత్ స్తంభాలు డ్యామేజ్ అయ్యాయి, చెట్లు పడిపోయాయి, ఇంటి ముందు పార్క్ చేసినటువంటి కార్లు కొట్టుకుపోయాయి. సహజంగా ఇట్లాంటి నదులు లేదా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గర ఇలాంటి వరదకు సంబంధించినటువంటి వస్తాయి. చెరువులలో తలపించే విధంగా నగరం మారడం, నదుల్లో కనుక ఏ విధంగా అయితే పొంగినప్పుడు ఉన్న కార్లు కానీ అవన్నీ కూడా కొట్టుకుపోతాయో అదే స్థితిలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి అనేక కాలనీల ఇంటి ముందు ఉన్నటువంటి కార్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. మొత్తం వరంగల్ నగరానికి సంబంధించి ప్రాథమికంగా నిన్నటి వరకు 7,000 ఇళ్లు పూర్తిగా మునిగాయి అనేది నిర్ధారణ చేశారు. దాంతోపాటు మరికొన్ని కాలనీలకు సంబంధించి కూడా లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళనే వరద తగ్గడంతో సహాయ బృందాలు కూడా లోపలికి వెళ్తున్నాయి. దాదాపుగా 10,000 ఇళ్లకు పైగా డ్యామేజ్ అయినట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. దాంతోపాటు ఇళ్లలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా పనికి రాకుండా పోయింది. ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇలా ఇంట్లో ఉన్నటువంటి స్టవ్లు, తినుబండరాలు, కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. మొత్తం ఇల్లు అన్నీ కూడా బురదమయంగా మారాయి. ఎక్కడైతే రోడ్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇళ్లలో ఉంది. చెరువుల దగ్గర ఎక్కడైతే డ్యామేజ్ అయ్యి కట్టలు తెగినట్టుగా కనిపిస్తుందో అట్లా ప్రధాన దారాలు ఉన్నాయి. మొత్తంగా వరంగల్ మహానగరానికి సంబంధించినటువంటి నిన్నైతే పూర్తిగా అటు హైదరాబాద్ నుంచి నగరానికి రావడానికి కనెక్టివిటీ లేకుండా పోయింది. అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చే వైపు కూడా 4-5 చోట్ల రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి. అక్కడి నుంచి కూడా నగరానికి రాలేని పరిస్థితి ఉండే. ఇటు కరీంనగర్ నుంచి దగ్గరికి రావాలంటే కూడా అసన్పర్తి దాటిన తర్వాత అక్కడ డ్యామేజ్ అయింది. ఇట్లా నగరానికి సంబంధించినటువంటి అనేక రోడ్లు డ్యామేజ్ అవ్వడం, తర్వాత నగరంలో ఉన్నటువంటి అనేక కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం అయితే స్థానికులు ఉన్నారు. అమ్మ, నిన్న వరద ఎట్లా ఉండే? అసలు మీ ఇల్లంతా ఎట్లా ముంచెత్తింది? ఆల్మోస్ట్ ఇంట్లో 3 ఫీట్ల వరకు వాటర్ వచ్చినాయండి. వాటరు లేవు, తినడానికి లేదు, ఏమి లేదు. డైలీ నేను ఒక 10-15 మందికి భోజనం పెట్టేదాన్ని. నిన్న నేను అడుక్కొని తినాల్సి వచ్చింది. వాటర్ కూడా అడుక్కొని తాగాల్సి వచ్చిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఏ అధికారి రాలేదు, ఎవరూ రాలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది వచ్చింది. అదే 8 గంటలకో 9 గంటలకో ఆ గేట్ ఓపెన్ చేసినట్టయితే ఇంత వరద రాకపో ఇంత నష్టం జరగకపోతుండేది. ఒక్కొక్క ఇంటికి 10 లక్షల నష్టం జరిగింది. డబ్బుల విషయం కాదు, మానసిక క్షోభ ఒక్కొక్కరిది. తినడానికి తిండి లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బీపీ ఉన్నోళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు ఎంత ఇబ్బందుల్లో పడ్డామంటే అంత. ఇప్పటి వరకు కూడా తిండి లేదు, వాటర్ లేదు ఇప్పటి వరకు. సో ఈ మీ ఇల్లంతా చూస్తే బురద లెక్కనే ఉంది కదా, మొత్తం బురదలే ఉన్నదండి. బురదలనే ఉన్నది, మొత్తం బురదలనే ఉన్నాము. పైన పోయి కూర్చున్నాము.
చేయకపోతే తప్పదు కదండి. మా ఇల్లు మేము క్లీన్ చేయకుండా ఎవరో ఆఫీసర్ వచ్చి అయితే మాదైతే క్లీన్ చేయరు కదా. ఏమున్నా ఇట్లా రావడం, చూడడము, ఫోటోలు తీసుకోవడం, వెళ్ళిపోవడమే, కానీ మాకైతే ఏది ఉండదు కదండి. మాది మేము చేసుకోవాల్సిందే కదా. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకైతే ఒక 100 సార్లు ఫోన్ చేసినాము, ఎవ్వరూ రాలేదు. ఇది అధికారి ₹1 కోటి పెట్టి 100 కోట్లు పెట్టి కట్టేం లాభం అండి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కాలనీలు మునిగిపోయినాయి. అసలు తుఫాన్ ఉందని తెలిసి పక్క రాష్ట్రంలో ఎట్లా అలర్ట్ అయ్యారు, మన రాష్ట్రంలో ఏం చేస్తారు? ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది రాష్ట్రం. మీ ఇంట్లోకి ఎంత మేరకు వరద వచ్చిందమ్మా? మా ఇంటికే పండి, మా ఇంటి పక్కిల్లే. ప్రస్తుతం అయితే మీ ఎంత నష్టం జరిగింది? దాదాపు 7-8 లక్షల నష్టమైందండి మాది. మొత్తం అన్ని వెహికల్, ఫర్నిచరు, బెడ్స్, ఎలక్ట్రానిక్, టీవీలు అన్నీ ఖరాబ్ అయినాయండి. ఏం లేవు, బియ్యం కంచెలు తడిచిపోయినాయండి. ఎన్ని గంటలకు మీ ఇంట్లోకి వరద వచ్చింది? ఎన్ని గంటలకు ఇవాళ తగ్గిపోయింది? 4:30 నుంచి స్టార్ట్ అయింది వరద. ఫస్ట్ తులసి బార్ మెయిన్ సైడ్ నుంచి వచ్చింది. తర్వాత 12ంటికి ఊర చెరువు కట్ట తెగిపోయింది. మొత్తానికి కట్ట తెగిపోయినప్పటి నుంచి ఎవరు రెస్పాన్స్ కూడా లేదు. 12 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఎవరు ఫోన్ చేసినా ఊర రిపేర్ చేయమన్నా రిపేర్ చేయాలి. ఇప్పుడు టెంపరీగా చేస్తుంది తప్ప టెంపరీ రిపేర్ చేస్తుంది తప్ప అది మళ్ళీ లేదు. మళ్ళీ ఇప్పుడు నవంబర్లో మళ్ళీ తుఫాన్లు ఉన్నాయి అంటున్నారు. దాని ముందస్తు చర్యలు చూసుకొని ముందే ప్లాన్ చేసుకోవాలి. పర్మనెంట్ రిపేర్ కావాలి ఎప్పటికైనా. అది ఊర చెరువు అనేది ఎప్పటికైనా పర్మనెంట్ రిపేర్ కావాలి. ఆక్యుపేషన్ అంతా కూడా దాన్ని తీసేయాలి. సో ప్రధానంగా చెరువు ఇంత కట్టదిగడానికి కావచ్చు, ఇంత వరదకు కారణం ఏమనుకుంటున్నారు? గేట్లు తీయకపోవడం వల్ల ఇది జరిగింది సార్. ఇప్పుడు 2020లో వచ్చింది ఒక పాదాల వరకు, 2022లో వస్తే గేట్లు తీసడం వల్ల ఇక్కడ ఏం మునగలేదు నయంలో. కానీ ఇప్పుడు గేట్లు తీయకపోవడం వల్ల మా ఇంట్లో అయితే మొత్తం కంప్లీట్ ఇంట్లో మొత్తం డ్యామేజ్ అయింది. మొత్తం సిస్టమ్, టేబుల్, పర్పుల్ అంత టోటల్ సామాన్ మొత్తం ఇక్కడ ఖరాబ్ అయింది. ఒకసారి చూడండి. సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ కావచ్చు, లేకపోతే చెత్త చెదారంతో బురదమయంగా మారింది. మొత్తంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఎక్కడికక్కడ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా ఫర్నిచర్ పూర్తిగా పాడైపోయింది. అయితే ఇది మాత్రం చాలా మందికి తీరని నష్టాన్నే మిగిల్చిందని చెప్పచ్చు. మొన్న పడినటువంటి భారీ వరద మొత్తంగా వరంగల్ నగరాన్ని ముంచెత్తింది. అయితే నిన్నంతా కూడా దాదాపు 100 కాలనీల వరకు నీళ్ళల్లోనే ఉండిపోయాయి. ఆ కాలనీలన్నీ కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరద తగ్గడంతో అయితే వాళ్ళంతా కూడా ఇళ్లలోకి వస్తున్నారు. ఇళ్లలో ఉన్నటువంటి బురదను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కార్లు కావచ్చు, బైక్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి పర్సనల్ వెహికల్స్ అన్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. సేమ్ టైంలో ఇళ్లలో ఉన్నటువంటి బురదకు సంబంధించినటువంటి దాని దగ్గర కూడా పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పచ్చు. ఒక్కొక్క ఇంటికి అయితే తీరని నష్టం వాటింది. ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే జిల్లాలో ఈ ముంపు ప్రాంతాలలో పర్యటిస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు, ఆయన కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సరే, ఎట్లా ఉంది? మీరు ముంపుకు గురైనటువంటి కాలనీలను కూడా తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆ కాలనీలలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇది భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డదండి. డ్యూ టు క్లౌడ్ బ్లాస్ట్ అని లేక అత్యధిక తుఫాన్ వల్ల, మెంత తుఫాన్ వల్ల ఇదంతా జరిగింది. మెంత తుఫాన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, కానీ ఇక్కడ మాకు రెడ్ అలర్ట్ లేదు. వరంగల్ జిల్లాలో రెడ్ అలర్ట్ లేకుండే, అది ఆరెంజ్ జోన్లో ఉండే వర్షం పడిపోతుంది అనుకున్నాం. కానీ దురదృష్టకరం ఏమైందంటే భీమదేవరపల్లిలో, అంటే పొన్నం గారి కాన్స్టిట్యున్సీ ఏరియాలో పడ్డ అత్యధిక వర్షపాతం క్లౌడ్ బస్ట్తోని అక్కడ వచ్చి సోమిడి చెరువు తెగిపోయింది. ఆ సోమిడి చెరువు తెగంగానే నీళ్లు అవి వడ్డపల్లి చెరువులకు వచ్చి, వడ్డపల్లి మత్తడి నీళ్ళు ఏదైతుందో అది ఊర చెరువు, గోపాలపూర్ చెరువుకు రావడం జరిగింది. దీన్ని డిజైన్ చేసిన గత పాలకులు చేసిన పాపానికి ఈరోజు మేము ఆ పాపాలను మోస్తున్నాం. ఇప్పుడు ఆ తల్లి క్వశ్చన్ చేస్తాను, ఎవరు బాధ్యులు దీనికి? ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్పాలి నేను? ఈ గత పాలకులు చేసిన డిజైన్ వల్ల, అంటే ఇష్టం వచ్చినట్టు FTAలో పర్మిషన్ ఇచ్చిన ఇళ్ళన్నీ ఇష్టం వచ్చినట్టు FTAలో కట్టారు. సో దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఇక్కడున్న నాయకులు తమ జేబులు నింపుకొని FTAలో పర్మిషన్లు ఇచ్చిండ్రు. దాంతో వాళ్ళ ఊర చెరువు మొత్తం ఒక కుంటలాగా అయిపోయి ఆ ఫ్లో ఏదైతుందో దాన్ని తట్టుకోలేక నాకు 4 గంటలకు కాలనీవాసులు ఫోన్ చేసిండ్రు. ఇక్కడ కాలనీవాసులు ప్రెసిడెంట్ ప్రభాకర్, తర్వాత మన దశరథం గారు ఫోన్ చేయగానే ఈ డివిజన్ అధ్యక్షునికి హరిబాబుకు, తర్వాత సునీల్కి, అందరికి ఫోన్ చేసి కార్పొరేటర్కు మనం ఏం చేయగలుగుతాం, తక్షణం సాయం చేసే ప్రయత్నం చేయండి అంటే, వరద ఉధృతి ఎట్లుందంటే మనిషి పోలేకపోతుంది. NDRF టీమ్స్ తెప్పించినాం, వాళ్ళు కూడా ఆ వరద ఉధృతిగా ఏదైతే వస్తున్నదో ఫ్లో దానికి తట్టుకోలేకపోయినారు. అందుకనే సాయం చేయలేకపోయినాం. కానీ మానవ నష్టం జరగకుండా అందరూ ఫ్లోర్స్కి వెళ్ళిపోయినారు. ఇది తప్పనిసరిగా ఈ నష్టపరిహారం సీఎం గారు వస్తున్నారు, రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ పైన ఏ విధంగా ప్రకటన ఉంటుందో చూడాలి. సో వరదకు ప్రధాన కారణం గతంలో
ఇక్కడ నిర్మాణం చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి డక్ పేరుతోటి చేసినటువంటి నిర్మాణం, దానికి సంబంధించి డిజైన్ లోపం ఉండడం, తర్వాత దానికి సంబంధించినటువంటి గేట్స్ కూడా ఇటు సైడ్ ఉండాల్సినవి అటువైపు పెట్టడం, తర్వాత ఆ గేట్స్ కూడా సకాలంలో ఎత్తలేకపోవడం వల్లనే ఇంత వరదకు కారణమైందంటారు. అసలు ఈ మొత్తం ఈ డిజైన్ లోపం ఉంది అంటున్నారు, గతంలో జరిగింది. దాని మీద ఏమైనా రివ్యూ చేసే అవకాశం ఉందా? అసలు ఈ మీకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? తప్పనిసరిగా నేను గతంలో అంటే ఇక మీకు చెప్పదు, ఇది పెద్ద గొప్పతనం అయిపోతుంది. నేను ఇక్కడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ యూనివర్సిటీ కింద ఉండేది, గోపాల్పూర్ యూనివర్సిటీ కాకతీయ పోలీస్ స్టేషన్ కింద నేను పనిచేశాను. చేసినప్పుడు ఇక్కడ కాలనీ లేదు, మొత్తం ఆ చెరువు పెద్దగా ఉండేది. ఇక్కడ చెరువు ఉండేది, అక్కడ అంబేద్కర్ భవన్ దగ్గర అక్కడ ఇంకో చెరువు ఉండేది, కుంట ఉండేది. ఆ కుంటలన్నీ మాయమైపోయినాయి, కుంటలు మాయమైపోయి ఇప్పుడు అక్కడ ఇండ్లు వచ్చేసినాయి. ఇక్కడ ఎఫ్టీఎల్లో కూడా పర్మిషన్ ఇచ్చి దాని యొక్క ఏదైతే తూము అంటే వాటర్ పోయే తూము ఎక్కువ రెయిన్ వచ్చినప్పుడు ఆ తూము గోపాలపూర్ సైడ్ ఉండేది, దాన్ని మూసేసి అక్కడ ఎఫ్టీఎల్లో పర్మిషన్లు ఇచ్చి ఇండ్లు కట్టినాక దాన్ని డిజైన్ చేసి ఈ నీళ్లను ఇటు సైడ్ కాలనీ సైడ్ తీసుకొచ్చి అక్కడ పెద్ద కెనాల్ కట్టి ఆ మోర్లో ఇడిచిపెట్టారు. సో ఆ కట్టిన డిజైన్స్ కూడా ఎట్లా చేయాలి, మరి ఆ గేట్లు పెట్టారు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గేట్లు లిఫ్ట్ చేయాలి, ఆ విధంగా లేకుండా పోయింది. నేను మ్యాక్సిమం 2 ప్రొక్లైన్లు మా డివిజన్ అధ్యక్షుడు సునీల్ అందరు నిలబడి దాన్ని ఇరగొట్టేదాన్ని చేసినా కూడా లాస్ట్కు ప్రొక్లైన్ యొక్క డోజర్ యొక్క అదే ఇరిగిపోయింది తప్ప, కొండ ఇరిగిపోయింది తప్ప అది ఇరగలేదు. అంటే అంత హెవీగా దాన్ని ఫిక్సప్ చేసి పెట్టిండ్రు. లాస్ట్ నిన్న నైట్లో మనకు పెద్ద ఒక క్రేన్ తెప్పించి దాన్ని గేట్లు లిఫ్ట్ చేస్తే ప్రవాహం అంతా ఇటు తెగిపోయి వెళ్ళిపోయింది. సో మన నగరానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు ఓవర్ఫ్లో అయితే అదంతా కూడా వరంగల్ మహానగరాన్ని ముంచెత్తుతున్నది అనేది నిన్నటి వరదలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఈ డిజైన్ అంటే నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు నిండిన ఓవర్ఫ్లో అయినా అవి వరంగల్ నగరాన్ని ముంచెత్తకుండా ఎట్లాంటి ప్లాన్ చేయాలనుకుంటున్నారు? నిన్నటి వరదలు ఎలాంటి గుణపాఠాలు నేర్పినాయి అనుకుంటున్నారు? సో గుడ్ క్వశ్చన్ అండి. ఆల్రెడీ మేమందరం సీఎం గారిని కలిసి మేము ఏదైతే రిప్రజెంటేషన్ చేస్తే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ స్టామ్ వాటర్ అంటే ఈ వర్షాకాలపు నీళ్ళకు కూడా డిజైన్ చేయబడుతుంది. కాంటూర్స్ అంటారు, కాంటూర్ లెవెల్ తీసుకొని ఆ కాంటూర్ లెవెల్ ప్రకారంగా ఎక్కడ పోవాలి, ఎటు డైవర్ట్ కావాలనేది ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అందుకనే గత పాలకులు ఇక్కడ కుర్చేసుకొని చేస్తామని ప్రగల్భాలు పలికిండ్రు. ఇక్కడనే కుర్చేసి నగరానికి మళ్ళీ మునగకుండా చేస్తాం. ఆ కేటీఆర్ టిల్లుగాడు వచ్చి 10,000 ఇస్తే నేను ఇంటికి 10,000 ఇస్తాను వెళ్ళిపోయింది కనపడకుండా. కానీ ఈరోజు సీఎం గారు వస్తున్నారు, తప్పనిసరిగా వీటిని నేను ఆల్రెడీ మా కాలనీ వాసులు పర్టికులర్ దశరథం అనే ఒక నాయకుడు ఇక్కడ అంటే ఆయన ఇండివిజువల్గానే దీనిపైన పోట్లాడ చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన దాని ప్రకారంగా నేను ఈ చెరువును డిజైన్ చేయించి అంటే రాతి కట్టడంతో రివిట్మెంట్ అంటారు, ఆ రివిట్మెంట్ లేకపోవడం ఇవాళ ఈ నష్టం, అపార నష్టం. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఇలాంటిది కాకుండా దానికి రివిట్మెంట్తో కట్టించి కట్టను స్ట్రాంగ్గా చేయించే విధంగా డిజైన్ చేయించినాం. తప్పనిసరిగా ఈ ఫ్యూచర్లో ఈ చెరువు తెగకుండా ఉంటుందని నేను ఆశా వ్యక్తం చేస్తున్నా. అలాగే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఇవి రాబోతుంది కాబట్టి 405 కోట్లు మా సీఎం గారు శాంక్షన్ చేసిండ్రు. కాంటూర్ లెవెల్స్ తీసుకొని ఇప్పుడు అన్ని డిజైన్ చేస్తున్నారు. అంటే కాంటూర్ అంటే తెలుసు, ఎత్తు పల్లాలు తీసుకొని ఆ కాంటూర్ లెవెల్స్ ప్రకారంగా నీరును వచ్చే ప్రవాహాన్ని మన ఇదంతా ఓరుగల్ జిల్లా అంటే ఒక ప్రత్యేకత. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కట్టిండ్రు. ఒక చెరువు నుండి వచ్చే నీళ్ళు ఒక చెరువులకు, ఒక చెరువు నుండి ఒక చెరువుకు. ఇప్పుడు అన్ని నగరంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఈ నగరంగా అభివృద్ధి చెందినాక ఈ నీళ్ళు ఒకప్పుడు ఇవన్నీ పొలాలు ఉండే. నేను చెప్పాను కదా, నేను ఎస్ఐగా ఉన్నప్పుడు ఇదన్నీ పొలాలు ఉండే. ఇప్పుడు అన్ని కాలనీలు ఎస్టాబ్లిష్ అయింది. అంటే నేను 98, 92, 93 ముచ్చట చెప్తున్నాను. ఇప్పుడు అన్ని కాలనీలు వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరగబోయే డిజైన్ ఏదున్నా కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ స్టామ్ వాటర్కు ప్రత్యేకంగా కాంటూర్స్ లెవెల్ తీసుకొని చేస్తున్నాం. సో ఇక్కడ కాలనీలలో అయితే ఇప్పటివరకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి, చాలా కార్లు కావచ్చు, బైక్స్ డ్యామేజ్ అయ్యాయి, ఇళ్లలో ఫర్నిచర్ దెబ్బతింది, చాలా నష్టం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు విద్యుత్ సరఫరా చాలా కాలనీలలో లేకుండా పోయింది. ఇవంతా కూడా ఎప్పుడు పునరుద్ధరించే అవకాశం ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతుంది? ఆల్రెడీ నేను నైట్ నుండే నేను మా నాయకులమందరం కలిసి ఫుడ్ సప్లై డ్రోన్ల ద్వారా సప్లై, వీరైతే ఈత కూడా రాదు అయినా కూడా లైఫ్ జాకెట్ తీసుకొని లైఫ్ రిస్క్ తీసుకొని ఫుడ్ పంపడానికి వచ్చినాం. సో నైట్ నుండే ఫుడ్ వాటర్ ప్రతి ఇంటికి 4 లీటర్ల వాటర్ బాటిల్ పంపించినాం డ్రోన్ల సాయంలో. ఆ డ్రోన్ అందకుండా ఉంటే అది కూడా కష్టమైపోయింది. సో మార్నింగ్ అయితే అందరికి బ్రేక్ఫాస్ట్ ప్రభుత్వ సాయంతో ఫుడ్ బ్రేక్ఫాస్ట్ వాటర్ అంతా ఇచ్చాము. ఇంకొక మధ్యాహ్నం ఇంకో 1-2 అవర్స్లో 12 లోపల ఇవన్నీ మ్యాక్సిమం రిస్టోర్ అవుతుంది కరెంట్ అంతా. ఆల్రెడీ పవర్ కొన్ని కాలనీలకు వచ్చినాయి, అంటే కొన్ని స్ట్రీట్స్కి వచ్చినాయి, ఇంకో కొన్ని స్ట్రీట్స్కి రాలేదు ఎందుకంటే పోల్లు ఇరిగిపోయినాయి. అవి రిస్టోర్ అవుతున్నాయి, ఇంకొక 1-2 అవర్స్లో రిస్టోర్ అయిపోతుంది. పరిహారం సుమారుగా ఒక్కొక్క ఇంట్లో చూస్తే 10 లక్షలకు తక్కువ లేదు డ్యామేజ్ ఒక్కొక్కరిది. ఇప్పుడు వీళ్ళు పాపం జీవనోపాధారం వీళ్ళదంతా ఈ యొక్క చిన్న దుకాణం పైన. ఇలాంటి వాళ్ళకు తప్పనిసరిగా సాయం అందించే విధంగా
సర్వే చేసి అధికారులతోని వారికి ఆర్థిక సాయం ఎంత ఇవ్వగలుగుతాం చూసి ఆర్థిక సాయం ప్రభుత్వం ప్రకటిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు రివ్యూ ఉన్నది. ఆ రివ్యూలో నా కాలనీ వాసుల కోసం నేను తప్పనిసరిగా ప్రాజెక్ట్ చేస్తాను. ప్రస్తుతం అయితే వరంగల్ నగరానికి సంబంధించి చాలా కాలనీలు ముంపు గురయ్యా. ఆ కాలనీలకు సంబంధించి రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ సంబంధించి నిన్నటి నుంచి కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సేమ్ టైంలో మంచినీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. దీంతో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించే పనులైతే స్పీడప్ చేశారని చెప్పొచ్చు. అయితే వరంగల్ నగరానికి సంబంధించినటువంటి చాలా కాలనీలలో ఇలాంటి సిచ్యువేషనే నెలకొని ఉంది.